ఇప్పుడు నేను మీకు ఒక ఇంజనీర్ ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ కాదు, రియల్ స్టోరీ చెప్తాను. తను ఎక్కడి నుంచి అంటే చాలా వెరీ రిమోట్ ఏరియా అనమాట. సిటీ కాదు, టౌన్ కాదు, అర్బన్ ఏరియా కాదు, రూరల్ ఏరియా, విలేజ్ బ్యాక్గ్రౌండ్. సౌకర్యాలు ఎక్కువ ఉండేవి కావు. అమ్మా నాన్న పేదవాళ్ళు, పెద్ద డబ్బు ఉండేది కాదు. ఇంట్లో కడుపు ఉండే తింటానికి భోజనం ఉండేది కాదు. నచ్చిన బట్టలు వేసుకోవడానికి కొత్త బట్టలు ఉండేవి కావు, పాత బట్టలు వేసుకోవడమే. వేసుకోవడానికి చెప్పులు కూడా ఉండేవి కావు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కాబట్టి ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి అబ్బాయి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆలోచనలు చేసేవాడు. ఆలోచనలు పెద్దగా ఉండేవి. ఉన్నది మాత్రం గ్రౌండ్లోనే. స్కూల్కి వెళ్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే స్కూల్లో వివక్ష. పేదవాడని వెనక్కి వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి వచ్చేది. రోజు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఇంట్లో పరిస్థితి బాగుండేది కావు, బుక్స్ కొనే పరిస్థితి లేదు. అయినా ఉన్నతమైన ఆలోచన ఉంది కాబట్టి ఎక్కడ ఆగకుండా తన స్వయం కృషితో ఇంజనీరింగ్లో సీట్ సంపాదించాడు. ఆ స్థితిలో ఉండి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ సంపాదించాడు. కాలేజ్కి వెళ్తున్నాడు. కాలేజ్కి వెళ్తుంటే తనతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్స్ కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారు, మంచి బట్టలు వేసుకొని వస్తున్నారు. ఇతని బట్టలు చూసుకుంటే పాతవి, అక్కడక్కడ చినిగిపోతే కుట్టుకొని ఉన్నాయి. అందరూ షూస్ వేసుకున్నారు. షూస్ వేసుకోవడానికి కొనుగోలు లేదు, డబ్బులు లేవు. చెప్పులు అది కూడా తెగితే కుట్టించుకున్న చెప్పులతో కాలేజ్కి వెళ్తున్నాడు. బుక్స్ కొనడానికి లేవు డబ్బులు. ఫ్రెండ్స్ దగ్గర రోజు ఒక బుక్ అని తీసుకొని చదువుకునేవాడు. కానీ కళలో మాత్రం చాలా ఉన్నతంగా ఉన్నాయి. తన లైఫ్లో ఎంత పేదరికం ఉన్నా, తనకి ఎన్ని కష్టాలున్నా, కొనుక్కునే బట్టలేపోయినా, రూమ్లో ఉండి చదువుకోవడానికి రూమ్ కట్టని రెంట్ ఉండేది కాదు. పేరెంట్స్ సపోర్ట్ చేసే స్థితిలో ఉండేవారు కాదు. ఇలాంటి స్థితిలో నా ఊరు పల్లెటూరులో నా పేరెంట్స్ దగ్గర డబ్బు లేదనో, నా పేరెంట్స్ చదువుకోలేదనో, ఎక్కడ కూడా నెగిటివ్ థాట్ లేకుండా ఉన్నతంగానే ఎప్పుడూ ఆలోచించేవాడు. తర్వాత తన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకున్నారంటే, తన లైఫ్ని ఒక ఇంజనీరింగ్ కోర్సు డిజైనింగే కాదు, తన లైఫ్లో ఇంజనీరింగ్ తీసుకున్నారు. తను ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడంటే ఆ ఇంజనీర్ తన ఊళ్ళో ఉన్న వాళ్ళందరే కాదు, తన జిల్లాలో ఉన్న వారందరే కాదు, తన రాష్ట్రంలో ఉన్న వారందరే కాదు, తన దేశంలో ఉన్న వారందరే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న వారందరూ కూడా గుర్తించే స్థాయికి ఎదిగాడు ఆ ఇంజనీర్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన ఇంజనీర్ ఎప్పుడూ ఆగలేదు, ఎప్పుడు ఉన్నతంగానే చూసేవారు. పైకి వెళ్ళాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఎప్పుడు ఆగలేదు. తను ఆ స్థాయికి వెళ్ళాడంటే తన లైఫ్ని తను డిజైన్ చేసుకున్నారు. కాబట్టే నాకు తెలిసి తన స్థితి కన్నా మీ స్థితి చాలా బాగుంది. ఎసార్నో వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా? ఉన్నాయి. రూమ్ రెంట్కి డబ్బులు ఉన్నాయా? హాస్టల్ ఫీజుకి డబ్బులు ఉన్నాయా? లగ్జరియస్ స్టార్ హోటల్లో కూడా అలా ఉండదు. అంత మంచి లగ్జరియస్ హాస్టల్స్, అంత మంచి కాలేజ్, అంత మంచి బుక్స్, అన్ని ఫెసిలిటీస్. డిఫరెన్స్. తను తన లైఫ్ని ఇంజనీర్ చేసుకున్నారు, తన ఫ్యూచర్ని డిజైన్ చేసుకున్నారు. మనం కూడా మన లైఫ్ని ఇంజనీరింగ్ చేసుకోవడం మొదలు పెట్టాలి. తను ఇక్కడ డ్రీమ్ ఏంటో తెలుసా? తన లైఫ్ గోల్ ఏంటో తెలుసా? ఎయిర్ ఫోర్స్ పైలట్ అవ్వాలి అనుకున్నాను. దానికోసం చాలా కష్టపడ్డాడు, చాలా చదివారు, చాలా ప్రిపేర్ అయ్యారు, అటెంప్ట్ చేశారు. కానీ అవ్వలేకపోయారు. 8 మందికి అవకాశం, 9వ స్థానం వచ్చింది, మిస్ అయిపోయింది అవకాశం. ఆగిపోలేదు, కృంగిపోలేదు, మళ్ళీ ప్లాన్ చేశారు. ఫెయిల్యూర్ ఉంటుంది లైఫ్లో, ఉన్నత స్థాయికి ఎదిగారు. అర్థమవుతుందా మీకు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక 4 విషయాలు చెప్తాను, వింటారా? ఏమన్నారు తెలుసా? డ్రీమ్ బిగ్ ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ స్మాల్. మీరు ఉన్నతంగా ఆలోచించు, చిన్న అడుగులేసినా పర్లేదు, కానీ ఆలోచన మాత్రం ఉన్నతంగా ఉండాలి అన్నారు. ఈరోజు మీ అడుగులు చిన్నగా ఉన్నాయేమో, కానీ కళలో మాత్రం పెద్దగా ఉండాలి. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఎండ్, ఇట్స్ ఫీడ్బ్యాక్. నువ్వు ఓడిపోయావా, అది ఎండ్ కాదు, అది ఫీడ్బ్యాక్ మాత్రం. నీకు నేర్పిస్తుంది, నేర్చుకొని ముందుకెళ్ళొచ్చు. టేక్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ రన్ అవే. ఎప్పుడైనా ఓడిపోతే బాధ్యత తీసుకో, పారిపోబాకు. ఎప్పుడైతే వారు ఇస్రోలో SLV-3 లాంచ్ చేశారో ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది, భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది, మీడియా మొత్తం ఎదురు చూస్తుంది. చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, కోట్ల డబ్బులు వేస్ట్ చేసేస్తున్నావు, ఇట్స్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు. అయినా తను నన్ను చేస్తాననుకున్నారు. SLV-3 లాంచ్ అయింది, ఫెయిల్ అయిపోయింది. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, వదిలి పారిపోలేదు. మీ లైఫ్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఓడిపోయాను అనుకోబాకండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, డోంట్ రన్ అవే. కన్సిస్టెన్సీ బీట్స్ క్రిటిసిజం. నిన్ను చాలా మంది హేళన చేస్తారు, నిన్ను చాలా మంది అవనంబరుస్తారు, నిన్ను చాలా మంది ఏదేదో చేస్తారు. అయినా
నువ్వు చేసే ప్రయత్నాన్ని కన్సిస్టెన్స్గా నిరంతరంగా ప్రయత్నం చేయి. దట్ బీట్స్ క్రిటిసిజం. టర్న్ పెయిన్ ఇంటూ పర్పస్. నీ లైఫ్లో పెయిన్ ఉందా, ఏదైనా బాధలు ఉన్నాయా, ఏమైనా కష్టాలు ఉన్నాయా, దాన్ని ఫ్యూయల్గా మార్చుకో, దాన్ని పర్పస్గా మార్చుకో. నీ కష్టాలే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. మీకంటూ పర్పస్ ఉంది, ఎక్కడికి ఎదగాలో తెలుసు. పిల్లలకు భవిష్యత్తు కోసం చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా కళలు ఉంటాయి. మీకు కూడా ఉన్నాయి, నాకు తెలుసు. అయితే పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజెంట్ బాగుండాలి, వారి ఆలోచన విధానం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్ని కోణాలు బాగుండాలి. మీ కొడుకు కాలేజ్కి వెళ్ళేవాడైనా, మీ కూతురు కాలేజ్కి వెళ్ళేవాడైనా, స్కూల్కి వెళ్ళేవాడైనా టీవీకి లేదా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారా? చెడు స్నేహాలకి ఎడిక్ట్ అయి ఉన్నారా? టీనేజ్ లవ్కి ఎడిక్షన్లో ఉన్నారా? లేకపోతే సిగరెట్, గుట్కా లేదా డ్రగ్స్ ఎలాంటి ఎడిక్షన్కైనా లోనై ఉన్నారా? మీ పిల్లలు తినే విషయంలో, స్నానం చేసే విషయంలో, చదువుకునే విషయంలో, వారి పనులు వారు చేసుకునే విషయంలో కూడా బద్ధకంగా, సోమరితనంగా ఫీల్ అవుతున్నారా? చిన్న చిన్న విషయాలకే అబద్ధమాడి తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేక విషయాలు వేరే వాడి మీద గంటేసే ప్రయత్నం చేస్తున్నారా? పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చేసుకోకుండా ఎక్కడో ఫ్రెండ్స్తోనో బయట వాళ్ళతోనో షేర్ చేసుకుని రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అని మీకు ఏమైనా అనిపిస్తుందా? అసలు చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు పేరెంట్స్కి అని మీకు అనిపిస్తుందా? మీ పిల్లల గురించి పెద్దలంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారా? మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లలు నిలబడాలంటే ఎలాంటి మార్పు రావాలి, దానికి ఎలా పద్ధతి ఏంటి? పిల్లల్లో మార్పు తేగలిగిన శక్తి కేవలం ధర్మశాస్త్రాలలో ఉంది. ఈ ధర్మశాస్త్రాల వెలుగులో డిజైన్ చేసినటువంటి 5 days స్టూడెంట్స్ వర్క్షాప్ 5th క్లాస్ స్టాండర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ వరకు కూడా వారి యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ ఎదుగుదల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ 5 రోజులు ఇన్వెస్ట్ చేయండి, కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయండి, అద్భుతమైన మార్పులు చూస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేయగలుగుతున్న వర్క్షాప్ ఇది. సో మీకు ఈ వర్క్షాప్ మీద కొంచెం నమ్మకం ఉన్నా, ధర్మశాస్త్రాల మీద నమ్మకం ఉందనిపించినా వెంటనే మీ కుమారుడు కోసం, మీ కూతురు కోసం కాంటాక్ట్ చేయండి, తెలుసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, 5 రోజుల క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీ పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పేసి నేటి పిల్లలే రేపటి పౌరులు. జై హింద్.